ఏది ఏమన్నా ఏది లేకపోయినా ఆయన మన పార్టీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరినీ కలుపుకోవాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తుంది. ఎందుకు లేదు అని అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు, మరి ఏ పార్టీ నుండో గెలిచి ఈ పార్టీకి రావడం జరిగింది. నేను అట్లా కాదు. కొద్దిమీరయ్య అనేటోడు మరి లిజెండ్. ఎక్కడ కూడా ఏనాడు కూడా ఇంకో పార్టీకి నేను ఓటేయలే, ఇంకో పార్టీకి పనిచేయలే, ఇంకో పార్టీకి నేను అది చేయలేదు. మీరు ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ నన్ను మీ ఇక్కడికి పంపిస్తే ఆ రోజు 11 రోజులలోనే నేను ఎమ్మెల్యేకి గెలిచినాను. మీకు 5 సంవత్సరాలు మీ ఎమ్మటి ఉండి మీ తోడుగా ఉండి మీ అందరి యొక్క మనలను పొందిందనుకుంటే మీరందరూ పక్కా పెట్టారు. మరలా పక్కా పెట్టారు. ఆ కర్మని మనం అందరం అనుభవిస్తలేమనేది కాదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఏదున్నా ఏది లేకపోయినా ఆయన రావడం అనేది మన వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది నిజం. ఇట్లా ఎలాంటి పురపంచాలు లేవు. ఇక్కడ ఏదో మనం నీతులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమ్ముడు చెప్పాడు ఏది కాశీనగర్ మన సున్నం బట్టిలో మీ దాని గురించి మేము ఎంత పోరాడి దాదాపుగా 25-26 లక్షలు పెట్టి మేము తిప్పి మమ్మల్ని ట్రిబ్యునల్ వేసి ఆపు చేయించడం జరిగిందనే విషయాన్ని ఆపు చేయడమే కాకుండా మీకు కావలసినటువంటి న్యాయం చేయమని చెప్పి కూడా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మన ఉప ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రికి తప్పకుండా చెప్పి మీకు న్యాయం జరిగే విధంగా తీసుకోవడం జరుగుతుందనే విషయం మరోమారు మీకు తెలియజేస్తున్నా. అంతేకాదు ఇందిరమ్మ ఇండ్లున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు అనేది మరి ఆయన మన పార్టీకి వచ్చిన తర్వాత నేను ఓడిన ఎమ్మెల్యేగా నేను రాసేటందుకు నాకు అధికారాలు లేవు. ఎందుకు లేవు అని అంటే మన ముఖ్యమంత్రి వారు ఎవరైతే తీసుకున్నప్పటికీ వారి ద్వారానే వారి లెటర్ ప్యాడ్ ద్వారానే మనకి ఇవ్వాలి. అయినా కూడా రాసేటప్పుడు మేము సీనియర్ నాయకులం, కాంగ్రెస్ వాదులం, మరి ఇక్కడ కాంగ్రెస్ వాదులు ఎవరున్నారని కూర్చోబెట్టిందని అడగాల్సిన బాధ్యత ఇప్పుడు మన దాంట్లో కలిసినటువంటి ఎమ్మెల్యే గారికి ఉందని ఈ సందర్భంగా మీకు చెప్పాలి. ఎందుకంటే ఆయన మమ్మల్ని అడగాలి, ఏం ఆయన జాత జాగిరి కాదు కదా, నా జాగిరి కాదు, ఆయన అయ్యే జాగిరి కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మన అందరి జాగిరిది, ఈ మండలంలో ఉన్న నాయకుల అందరి జాగిరి. కాబట్టి ఇక్కడ అందరూ కూర్చోబెట్టుకుని కాంగ్రెస్ వాదులకు ఎక్కువ ఇచ్చే ఆయనతో వచ్చిన వాళ్ళకు కూడా ఇంత మేము కాదనేది లేదు. కానీ ఆయన బట్టి వచ్చినటువంటి నాయకులకు మాత్రమే ఇండ్లు అన్ని ఇసుకొని మనందరినీ రోడ్డున మీద చెప్తే మనమేమో ఊరుకోమో. దీనికి సరైన సమయం అవుతుంది. సమయంలో తప్పకుండా న్యాయం జరిగే విధంగా ఉప ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి చెప్పి తప్పకుండా మన వాళ్లకు ఇల్లు వచ్చే విధంగా చర్య ఉంటుందని ఈ అంతేకాకుండా ఈరోజు మీరందరూ ఎంతో ఇబ్బంది పడతారు, ఎంతో కష్టపడతారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. ఈ మండలంలో ఉన్నటువంటి 37 జీపీలలో మినిమం గెలవాలి. పార్టీని గెలిపిస్తేనే మనకు మనుగడ ఉంటుందని మీరందరూ చేస్తుంటే ఇంతకు ముందే మన ఎవరు సంగీతరావు గారు చెప్పారు, అయ్యా మేము మనం నచ్చిన మేమే కాంగ్రెస్ వాళ్ళం, మేమే ముందుకు పోతాం అంటే మేము ఒక్కడే చెప్తున్నాం. ఇక్కడ కూర్చొని ఇరు వర్గాలను కూర్చొని ఎక్కడైతే మన వాళ్ళు గెలుస్తారో మన వాళ్ళకి ఇప్పించే విధంగా చర్యలు ఉంటాయి. తెలుగు రాజ్యాన్ని ఇక్కడ కూర్చోబెట్టి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టమనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎవరైనా కాంగ్రెస్ వాదులు ఎటు పడితే అటు పోయేటోడు కాంగ్రెస్, ఇవాళ ఇటుండి రేపు అడుగుతోడు కాంగ్రెస్. ఎవడు కాంగ్రెస్ అనేది తప్పనిసరిగా కాంగ్రెస్ వాదులకే న్యాయం జరిగే విధంగా ఉంటుందని మేము పోతలేం. మేము ఇక్కడికి వస్తాం, ఇక్కడ కూర్చుందాం, ఎవరైనా పర్వాలేదు. మన అందరి సమక్షంలోనే ఈ నియోజకవర్గం అంతా కూడా ఎక్కడ ఎవరు గెలుస్తారో చూసి నిర్ణయాలు తీసుకుందేమే తప్ప నేనే చేస్తాం మేమే గెలుస్తామని మాట్లాడడం తప్పు. ఎందుకు అంటే గత 10-15 సంవత్సరాల నుండి అధికారంలో లేక ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో అష్ట కష్టాలకు ఓర్చి పార్టీని ముందుకు తీసుకుపోతున్న మీ అందరికీ న్యాయం జరగాలని అంటే
సర్పంచ్ కావాలి, ఎంపీటీసీ కావాలి, ఎంపీపీ కావాలి, జడ్పీటీసీ కావాలి, అన్ని వాళ్ళే తీసుకుంటామంటే కూడా మన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కనుక మీరందరూ కూడా బాగా న్యాయబద్ధంగా జరిగే విధంగా ఇక్కడ కూర్చుంటాం. ఇప్పుడు మీరు ఇల్లు రాలేదని భయపడవలసిన పని లేదు. ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పి పిలిచి మన వల్ల కూడా న్యాయం జరిగే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం.